ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల్లో ఎంతో మంది అనుభవ జ్ఞానాన్ని మనం వీక్షిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో పత్రిజీతో నా ప్రయాణం అనేటటువంటి శీర్షిక ద్వారా కూడా అసలు వాళ్ళు పత్రిక దగ్గరికి ఎందుకు వచ్చారు, ఎన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉండగా పిఎస్ఎస్ మూవ్మెంట్లోకి రావటం కారణాలు ఏమిటి, ఇక్కడికి వచ్చిన తర్వాత పత్రిక నుంచి వారు తెలుసుకున్నటువంటి జ్ఞానం ఎటువంటిది, ఆహార విషయాల్లో కానీ ఆచరించే విషయాల్లో కానీ వాళ్ళలో ఎటువంటి మార్పులు వచ్చినాయి, పత్రిజీ టార్గెట్ వాళ్ళ టార్గెట్గా పెట్టుకుని పత్రిజీ లక్ష్య సాధనలో వీళ్ళు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం పత్రిజీతో నా ప్రయాణం అనే శీర్షికలో ఇప్పటివరకు మనం విన్నాం, చూసాం, ఎంతో అనుభవ జ్ఞానాన్ని మనం తీసుకున్నాం. ఈరోజు మనం కరీంనగర్ పట్టణంలో బాబు హరీష్ కుమార్ ఆయన అనుభవ జ్ఞానాన్ని పత్రికతోటి వారు ఎందుకు కలిశారు, ఎప్పుడు కలిశారు అనే విషయాలన్నీ కూడా బాబు ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే నాన్న. నమస్కారం సార్. నమస్తే బాబు. నేటివ్ ఎక్కడన్నా? కరీంనగర్ సార్. నాకు ఇక్కడే కరీంనగర్ డిస్టిక్లోనే. కరీంనగర్. పుట్టింది జగిత్యాలు, ఓకే. పెరిగిందంతా కరీంనగర్లోనే. ఓకే. ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ అంతా. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను పీజీ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంబీఏ చేశాను సార్. ఓకే. తర్వాత ఏంటి, మీరు ప్రొఫెషన్ వైపు ఏమైనా వెళ్ళారా, వ్యాపారం వైపు ఏమిటి? ఎగ్జాక్ట్లీ సార్. సో అది అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చింది సార్. నాకు ప్లేస్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. సో అట్లా నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది. ఓకే. ఓకే. సో అట్లా నా జర్నీ ప్రాపంచికంగా, అంటే ఒక ప్రాపంచికమైన జీవితంలో అట్లా నాకు కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావడం, ఆ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళడం జరిగింది. ఓకే. ఓకే. ఈ జర్నీలో నాకు 2007 ఎండింగ్లో పత్రిజీ సార్ పరిచయం అయ్యారు. చెప్తా మీకు. ఇప్పుడు చిన్నతనం నుండి మీకు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి కానీ, మీ పేరెంట్స్ ద్వారా కానీ, గ్రాండ్ పేరెంట్స్ ద్వారా కానీ ఈ ఆధ్యాత్మిక విషయాల పక్కన ఏమైనా ఆసక్తి ఉంటుంది కానీ ఏమైనా ఉందా? చాలా ఉండేది సార్. నాకు చాలా ప్రశ్నలు ఉండేటివి నాకు. ఎందుకు అంటే లైక్ ఇప్పుడు శివపార్వతులను చెప్పుకుంటాం కదా సార్. ఓకే. వాళ్ళకి వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు కొడుకులని చెప్పుకుంటాం కదా. అరే ఎంత అదృష్టవంతులు, అటువంటి జీవితం అనేది నాకు కూడా ఉంటే బాగుంది కదా. ఓకే. సో ఇటువంటి అంటే ఈ ఆలోచన వచ్చేది సార్ నాకు. ఓకే. సో ఎందుకంటే లైక్ ఎందుకు ఓన్లీ ఎప్పటికీ మనం వాళ్ళనే పూజిస్తుంటాము. ఓకే. అలాగే నాకు చాలా ప్రశ్నలు కూడా ఉండేవి. లైక్ ఎలా అంటే మనం కదా ఒక సినిమా తీసి ఆ సినిమాని మనకు నచ్చినట్టుగా మన పాత్రలు పెట్టుకొని మనం చూస్తుంటాం కదా. సేమ్ అదే విధంగా ఈ లైఫ్ కూడా ఈ భగవంతుడే ఇట్లా డిజైన్ చేశాడు. ఎందుకంటే ఎప్పుడైనా మనం ధ్యానంకి రాకముందు అందరు చెప్పేది అదే కదా, భగవంతుడు దేవుడు ఎలా చేస్తే ఆయన ఎలా అనుకుంటే అలా జరుగుతుందని చెప్పేసి అంటారు కదా. సో ఎందుకు అతను కుంటివాడిగా పుట్టాడు, ఎందుకు వీడు ఇలా పుట్టాడు, ఎందుకు వీని కర్మ ఇలా ఉంది. సో ఇదంతా ఆల్రెడీ ఈ దేవుడే ఆడిస్తున్నాడు, అదొక డైరెక్షన్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నడుస్తుందని చెప్పేసి నాకు ఈ ఆలోచన ఉండేది. ఒక్కొక్క సందర్భంలో కోపం వచ్చేది, ఒక్కొక్క సందర్భంలో కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించినప్పుడు ఇంకా అది కాకుండా ఇంకేదో ఉండొచ్చేమో, అది నాకు అందట్లేదని చెప్పేసి నాలో నేను చిన్న మదన పడేవాడిని. ఒక చిన్న ఫైటింగ్ జరుగుతుండేది. ఎవరైనా అడిగారా మీరు ఈ క్వశ్చన్స్ ఏమన్నా మీ పేరెంట్స్? అడగడం కంటే లైక్ ఎన్నో సార్ ఇక్కడ భక్తి యోగంలోనే దీంట్లో నేను అమ్మవారిని ఉపాసించడం కానీ, అట్లాగే ఎన్నో మన హిందూ సాంప్రదాయానికి సంబంధించిన గ్రంథాలు చదవడం కానీ, అట్లాగే కల్కి భగవాన్ అని చెప్పేసి ఆయన దాంట్లో కూడా ఇవి ఏం జరుగుతుంది, అసలు ఏం చెప్తున్నారని చెప్పేసి తెలుసుకోవడం కానీ. సో అట్లా ఈ భక్తి యోగంలో రకరకాల అన్ని ప్రయోగాలు చేశాను సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ సార్. ఓకే. ఓకే అన్న. ఇప్పుడు ఈ బుక్స్ చదవటం దగ్గర నుంచి భారతం, రామాయణం వగేరా ఇవన్నీ కూడా అవి మాత్రం ఏంటంటే సార్ ఎక్కువ శాతం మనకు టీవీలో టెలికాస్ట్ అయ్యేటిగా సార్, అవి చూస్తూ ఉండేవాడిని అంతే. అప్పటికి ఇంకా ఆ జ్ఞానం లేదు సార్. పూజలు మాత్రం చాలా చేసేవాడిని సార్. నేను చాలా చేసేవాడిని. నేను చెప్పాను కదా సార్, నేను అమ్మవారి ఉపాసకుని. నేను అమ్మవారికి ఎవ్రీ ఫ్రైడే నేను ఉపవాసం ఉండి ప్రత్యేకంగా విజయవాడకి వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకొని. మంత్రోపాసన కూడా ఏమైనా ఉందా? లేదు సార్, ఓన్లీ జస్ట్ ఈ అమ్మవారిని నేను బాగా కొలిచేవాడిని, ఆరాధన చేసేవాడిని. ఈ పరిస్థితుల్లో పత్రికని కలవటానికి ముందు ఇంకెవరికైనా గురువుల దగ్గరికి వెళ్ళటం కానీ, ఎక్కడ కలవటం కానీ ఏమైనా జరిగినాయా? ప్రత్యేకంగా ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు సార్. ఇందాక నేను చెప్పినట్టుగా కల్కి సాంప్రదాయం అది ఒకసారి చవి చూశాను. అసలు ఏంటిది ఇక్కడ కూడా, అది కూడా భక్తి యోగమే కదా, నాకేం కొత్తగా కనిపించలేదు. దాంట్లో కూడా నాకు ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా సార్, నా డౌట్స్ ఇవాళ అడగడం జరిగింది. సో నాకు ఎటువంటి సమాధానం రాలేదు. వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే మీరు పిచ్చివాళ్ళయ్యే ఛాన్స్ కూడా ఉందని చెప్పేసి వాళ్ళు నాకు సలహా ఇవ్వడం జరిగింది. ఓకే. ఓకే. సో అలా
మరి ఈ పరిస్థితుల్లో పత్రి గారిని అసలు ఎలా కలిశారు, ఎందుకు కలిశారు? 2007 ఎండింగ్లో అప్పటికే ఇంట్లో వాళ్ళందరూ మెడిటేషన్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్ళందరూ అమ్మ, సిస్టర్స్ కానీ నాన్న కానీ, నాన్న ఆల్రెడీ పంచాంగ జ్యోతిష్యులు కాబట్టి వారు మొదటి నుంచే జపము ధ్యానం చేస్తుండేవారు. ఓకే. ఈ పిరమిడ్ మెడిటేషన్ మనకి ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుండి ఇంకా విరివిగా చేసేవారు. ఓకే. వీళ్ళందరూ చేసేవాళ్ళు కానీ నేను ఒక్కని చేసేవాడిని కాదు. ఓకే. నాకు ఒక నా పర్సెప్షన్ అంటే నా ఆలోచన విధానం ఎలా ఉండేదంటే వీళ్ళందరూ ధ్యానం అని చెప్పేసి చక్కగా పడుకుంటున్నారని చెప్పేసి నాకు ఫీలింగ్ ఉండేది అనమాట. సో ఇలా కూర్చొని ఊరికే శ్వాస మీద ధ్యాస చేస్తే ఎలా మనకు పనులు అవుతాయని చెప్పేసి యథావిధిగా అందరికీ వచ్చే ఆలోచన నాకు వచ్చింది. బట్ మెల్లిమెల్లిగా నాకు ఇంట్లో వాళ్ళందరూ చేస్తూ పోతుంటే ఒక గిల్టీ ఫీలింగ్ కలిగింది నాకు. అంతేగా మరి. సో ఇదేదో చూద్దాం మనం కూడా, అరే ₹1 ఖర్చు లేదు, ప్రత్యేకంగా దానికోసం మనం ఎటువంటి ఆసనాలు అవేం చేయాల్సిన అవసరం లేదు కదా, ఒక చిన్న ప్రయత్నం చేయడంలో తప్పేముంది, ఎక్కడో నా ఈగోని అడ్డుకుంటుందని చెప్పేసి అట్లా మెల్లిగా నేను మెడిటేషన్కి రావడం జరిగింది. ఓకే. ఫస్ట్ సిట్టింగ్లో మీకు ఎట్లా ఫీల్ అయ్యారు ధ్యానంలో? ఫస్ట్ సిట్టింగ్లో సార్ యాజ్ యూజువల్గానే థాట్స్ ఫ్లో అవుతుండేటివి. ఎలాగో మాస్టర్స్ చెప్పారు కాబట్టి, ఇంట్లో వాళ్ళు చెప్పారు కాబట్టి నేను ఆ థాట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ వాటిని గమనిస్తూ మెల్లిమెల్లిగా అట్లా నేను శూన్య స్థితిలోకి వెళ్ళాను. ఓకే. అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? శూన్య స్థితిలో మీ ఫీలింగ్ ఏంటో? అంటే సార్ దానికంటే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి. హైదరాబాద్లో మౌలాలి అనుకుంటాను సార్, అక్కడ ఒక మెడిటేషన్ క్యాంప్ జరిగింది 3 days. ఓకే. అప్పుడు మారం శివప్రసాద్ గారు వచ్చారు అక్కడికి. ఓకే. అక్కడ ఒక 3 days క్యాంప్ జరిగినప్పుడు ఆ మెడిటేషన్ క్యాంప్లో నేను పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. ఓకే. సో అక్కడ అందరూ మెడిటేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు. అక్కడ అరౌండ్ ఒక 100+ పీపుల్ వచ్చారు సార్. ఓకే. సో అక్కడ చాలామంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు చెప్తుండేవారు. లైక్ ఇలా నేను గాల్లో తెలిపోయాను ఇలా ఇలా అని చెప్తుంటే నాకు ఒక సైడు ఒక చిన్న కన్ఫ్యూజన్ అనమాట, కోపం కూడా వచ్చేది. వీళ్ళు నిజంగానే నేను కూడా కళ్ళు మూసుకుంటే నాకు ఎన్నో కనిపిస్తుంటాయి, సో అవి వీళ్ళు చెప్తున్నారేమో అని చెప్పేసి ఆ ఆలోచన విధానంలో నేను ఉండేవాడిని. ఓకే. తర్వాత ఎలాగో మన లోపల ఒక ఈగో అనేది మన ట్రిగర్ అవుతుంటుంది కదా సార్, మళ్ళీ దాన్ని మనం మెల్లమెల్లగా మనం చూసి తెలుసుకుంటాం, చాలా విషయాలు తెలుసుకుంటాం కాబట్టి మెల్లిమెల్లిగా సరే మనం కూడా ఈ ప్రయత్నం చేద్దాం. ఓకే. వీళ్ళు చెప్తుంటున్నారు కదా 41 days మెడిటేషన్ అని చెప్పేసి. ఓకే. ఇది నాకు చిన్నప్పటి నుండి ఉండేది సార్. ఏదైనా సరే, ఏదైనా ఉద్యోగరీత్యా అయినా సరే, ఇప్పుడు నాకు MBA సీట్ అని చెప్పాను కదా సార్, అదైనా సరే నేను ఒక పట్టుదలతో నేను సాధించేవాడిని. మరి మెడిటేషన్ కూడా మనం ఎందుకు ట్రై చేయొద్దు, ఇది కూడా ఒక ట్రయల్ చేద్దామని చెప్పేసి నేను మెడిటేషన్లో ఎలా చేసేవాడిని అంటే సార్, అప్పుడు నేను ప్రత్యేకంగా నాకు అప్పుడు నా ప్రాజెక్ట్ కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండేది. ఓకే. ఎక్కువ సమయం నేను నా రూమ్లో నా ఫ్లాట్లో ఉండి నా ఫ్రెండ్కు ఎక్స్ట్రా కీ ఇచ్చేసి, అరే నీకు ఏదైనా పని ఉంటే హాల్ అక్కడ చూసుకో, నన్ను డిస్టర్బ్ చేయకు, నేను ఈ బెడ్రూమ్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. సో అట్లా నేను ఎవ్రీడే మెడిటేషన్ ప్రాక్టీస్ చేశాను సార్. ఎంతసేపు కూర్చున్నాను? ఒక సింగిల్ సిట్టింగ్ 3 hours సార్ నాది. 3 hours సిట్టింగ్ చేసి మళ్ళీ నేను లేచి కొంచెం నా పనులన్నీ చేసుకొని మళ్ళీ ఒక వాటర్ తీసుకొని అట్లా మళ్ళీ కూర్చున్నాను సార్. అక్కడ చాలా ఒక స్ట్రగుల్ అవుతుండేవాడిని, ఆ థాట్స్ వచ్చేటివి. దాంట్లో కొంత శూన్య స్థితికి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్ కదా సార్ అది, చుట్టుపక్కల ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా అది నాకు పెద్ద డిస్టర్బెన్స్ లాగా అనిపించేది. అయినా దీన్ని కూడా జయించాలని చెప్పారు కదా అని చెప్పేసి చాలా ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ డే అయిపోయింది, సెకండ్ డేకి వచ్చాను. ఎందుకు ఒక తెలియని ఒక ఫీలింగ్ కలిగింది, అసలు ఫుడ్ అవసరమా అని అనిపించింది. అంటే ఆకలి కూడా వేయట్లేదు, ఇదేంటి నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేదా అని ఒక డౌట్ కూడా వచ్చింది. సో అట్లా సెకండ్ డే అయిపోయింది, థర్డ్ డేకి వచ్చాను. థర్డ్ డే మెడిటేషన్ రోజు ఒక బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ వచ్చింది సార్. ఏంటది? నేను ఇట్లా మెడిటేషన్లో కూర్చున్నాను, సహస్రం దగ్గర నుండి ఒక ఎనర్జీ నా లోపలికి వస్తుంది. అది ఎలా అయితే నా లోపలికి వస్తుందో అలా నేను మొత్తం మాయమైపోయాను అనమాట. మొత్తం నా ఫస్ట్ నా లోపలికి రాగానే నా తల బాగా మాయమైపోయింది, తర్వాత నా మెడ భాగం, తర్వాత నా శరీరం మొత్తం, కాళ్ళు, ఎవ్రీథింగ్ అన్ని ఇట్లా కింది దానికి వచ్చేసరికి మొత్తం నాకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకు టీవీలో సినిమాలో చూపిస్తారు కదా సార్, ఇట్లా చూపిస్తున్నప్పుడు అట్లా నేను ఎంటీ అయిపోతున్నాను అనమాట. అంటే నేను శరీరం కాదన్న ఫీలింగ్, కాదన్న విషయం నాకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. సో మొత్తం అట్లా కింద కారు గోడ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. అట్లా ఒక 30-40 seconds ఒక ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. అసలు నేను ఏమీ లేదు, దట్స్ ఇట్, నథింగ్. సార్ ఒక లైట్ ఫామ్ కానీ సార్, అంటే లైట్ అంటే సార్ ఇప్పుడు అంటే లైట్ బీయింగ్ అని చెప్పొచ్చు సార్. ఇప్పుడు అంటే బాడీ లేని స్థితిలోకి నేను వెళ్ళిపోయాను కదా సార్. అంటే నాకు ఎలా అనిపించింది అంటే నాకు చాలా సుస్పష్టంగా అనిపించింది, నా లోపల నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు, అసలు అక్కడ ఏమీ లేదన్న విషయం నాకు బాగా అర్థమైపోయింది. స్థూల శరీరం ఏం లేదు. ఎస్, ఎగ్జాక్ట్. అయిపోయిన తర్వాత 30-40 seconds నాకు బాగా గుర్తు సార్, చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఆల్మోస్ట్ 40 seconds అనుకుంటాను. తర్వాత వెంటనే భయం వేసింది, ఒకవేళ నేను ఏమైనా చనిపోయానా లేకపోతే నాకు ఏమైనా అయిందా అని చెప్పేసి నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది సార్. అది ఎప్పుడైతే భయం ట్రిగర్ అయిందో మళ్ళీ ఎలా అయితే ఎనర్జీ పైనుండి కాలు గోడదానికి వెళ్ళిపోయింది కదా సార్, మళ్ళీ అక్కడ నుండి యథావిధిగా అట్లా ఫిల్ చేసుకుంటూ వస్తుంది నా బాడీ.
ఓకే, తర్వాత నేను బయటకు వచ్చాను. ఓకే చాలా ఒక సైడ్ ఆనందంగా ఫీల్ అయ్యాను, ఇంకొక సైడ్ బాధగా ఫీల్ అయ్యాను. ఓకే నేను అనవసరంగా నేను తొందరపడ్డానేమో. అంటే ఒక విధంగా కన్ఫ్యూజ్ స్టేజ్. ఎస్, అంటే అక్కడ నాకు అప్పటికి కూడా ఈ చిన్న జ్ఞానం లేకుండా సార్. ఎలా అంటే ఆ భయం రావడం వల్ల మళ్ళీ వెంటనే నాకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది అయిపోయిందనే విషయం, అంటే ఆ భయం అనేది తెచ్చుకోవద్దని మనం అవును. అప్పటికి ఇంకా అప్పుడే ఫ్రెష్, అప్పుడే కొత్తగా వచ్చాను కదా సార్ మెడిటేషన్కి. ఓకే ఓకే మళ్ళీ అదే ఎక్స్పీరియన్స్ కోసం చాలా రోజులు ట్రై కూడా చేశాను సార్. ఆ ట్రై చేసినప్పుడు అలాగే చేస్తూ మనం ప్రతిసారి అప్పుడు సార్ క్లాసెస్ అటెండ్ అవుతుండేవాళ్ళం. అటెండ్ అవుతున్నప్పుడు మాటి మాటికి సేమ్ ఎక్స్పీరియన్స్ కోసం ప్రయత్నం చేయడం మూర్ఖత్వం అని సార్ నోటి నుండి విన్నాను. మరి వినగానే వెంటనే ఆయన ఎప్పుడైతే ఏదైనా ఆయన సూటిగా సుత్తి లేకుండా చెప్తుంటారు ఏ విషయాలైనా. చెప్పగానే వెంటనే నేను దాన్ని ఖండించేవాడిని, నేను దాన్ని ఏకీభవించేవాడిని, దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడిని నా జీవితంలో. సాధన కంటిన్యూ చేసేవాడిని సార్. నాకు అర్థమైంది సార్ అప్పుడు నేను ఆడవాళ్ళని వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తుంటే నేను వాళ్ళు ఊరికే ఊహాజనకంగా చెప్తున్నారేమో అనుకున్నాను. అలాగే ఇంకో క్లాస్ సైమల్టేనియస్గా ఒక క్లాస్ కూడా నేను అటెండ్ అయ్యాను. అప్పుడు చాలామంది అంటే లైక్ ప్రేమ్నాథ్ గుప్తా సార్ క్లాస్ విన్నప్పుడు చాలామంది ఆడవాళ్ళు అనాథ చక్రం నుండి వాళ్ళు ఎదిగిన వాళ్ళని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అర్థమైంది. అప్పుడు నా లోపల నేను వాళ్ళకు స్త్రీ జాతికి అందరికీ నేను క్షమాపణ చెప్పుకున్నాను. ఎందుకంటే నేను ఒక లోపల వేరే అనుకున్నాను, మీరు ఇమాజినేషన్తో చేస్తున్నారేమో అని చెప్పేసి. అప్పుడు నాకు అయితే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళన్న విషయం నాకు బాగా అర్థమైంది సార్. క్లారిటీ వచ్చింది సార్. అక్కడి నుంచి సాధన మీకు కంటిన్యూ అవుతుంది. ఎస్ సార్. పత్రికతో ఎప్పుడు ఫస్ట్ పరిచయం మీకు? సార్ పత్రి సార్తో పరిచయం 2008లో సంక్రాంతి సమయంలో వచ్చారు సార్ ఇక్కడికి. ఓకే. వచ్చినప్పుడు వారి సమక్షంలోనే ఇక్కడ వరలక్ష్మి గార్డెన్స్లో ప్రోగ్రామ్ జరిగింది. ఓకే. ఆ ప్రోగ్రామ్ అయిపోయాక సార్ సమక్షంలో మేమందరం కూర్చొని మెడిటేషన్, మాస్టర్స్ అందరూ కూర్చొని మెడిటేషన్ చేస్తుంటాం కదా సార్. మెడిటేషన్ చేస్తున్నాము. చేసిన తర్వాత వారు మార్నింగ్ లేసాక బ్రేక్ఫాస్ట్ అయిపోయిందాక ఎలా జరిగింది ప్రోగ్రామ్ అని చెప్పేసి అడిగాడు నన్ను ఫస్ట్ టైం. ఎలా జరిగింది? బాగానే జరిగింది సార్. ఇక్కడ కరీంనగర్లో మార్గలి అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటారు, అంటే మన భక్తి యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు జనాలు ఎలా విరిగా ఎట్లా వచ్చారో అట్లాగే ఇది కూడా చాలా బాగా జరిగింది సార్ అని చెప్పేసి అన్నాను. అయితే అక్కడికి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి సార్. అక్కడ నాకు లోపల నాకు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేయాలని నాకు బాగా ఉండేది. నాకు అసలు జాబ్ చేయాలని లేకుండే. ఓకే. జాబ్ అయితే పట్టుదలతో తెచ్చుకున్నాను, కానీ ఆ జాబ్ ఫీల్డ్ నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఓకే. సో ఇది కాదు, మనం వేరే రూట్లో వెళ్తే బాగుంటుంది, ఇదే మెడిటేషన్ లైన్లోనే బాగా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా బాగుంటుందేమో అని ఒక ఆలోచన నాకు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను కదా. అదే. సో నాకు ఒక ప్రూఫ్ వచ్చింది నాకు. ఓకే. సో అప్పుడు నేను దీంట్లోనే ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన నాకు వచ్చింది. సాధన చేస్తే ఇంకా ఎదగొచ్చు, ఇంకా దీంట్లో సాధన చేద్దాం, ఎందుకు వీరిలాగా మనం ఎందుకు కాకూడదు, పత్రిజీ గారిలాగా ఎందుకు కాకూడదు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది. సరే చేద్దామని అనుకున్నాను. అనుకుని అక్కడే ఆ సార్ నా సమక్షంలోనే ఆలోచన చేస్తున్నాను. వదిలేద్దాం సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ చేస్తున్నాను. సార్ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసారు. వచ్చేసి ఇక్కడ నా హార్ట్ చక్ర, అనాథ చక్ర ఉంటుంది కదా సార్, అక్కడ ఒక చిన్న గుద్దాడు, ఇట్లా గుద్దేసి సాఫ్ట్వేర్ అన్నాడు. సాఫ్ట్వేర్ అన్న పదం అన్నాడు అంతే. ఇలా జస్ట్ ఛాతి మీద హార్ట్ దగ్గర, ఎగ్జాక్ట్లీ ఛాతి కూడా వస్తుంది, ఇక్కడ హార్ట్ దగ్గరనే ఒక గుద్దేసి సాఫ్ట్వేర్ అని చెప్పేసి వెళ్ళిపోయారు ఇంకా. సో దీన్ని మళ్ళీ నాకు తెలుసు దాని ఆన్సర్ ఏంటో తెలుసు, బట్ అయినా సరే మనం మళ్ళీ నా ఆన్సర్ కరెక్టే కాదని చెప్పేసి చాలామంది మాస్టర్స్ని మనం అడిగి తెలుసుకుంటాం కదా సార్. అట్లా నేను అందరిని అడిగి తెలుసుకోవడం జరిగింది. సో అందరు కూడా వీడు ఎక్కడ జాబ్ మానేస్తాడు అని చెప్పేసి, అరే నువ్వు జాబ్ చేసుకో అని చెప్పాడు పత్రిక సార్ అని ఒకరు, ఇంకొకరు సాఫ్ట్వేర్ అంటే మెడిటేషన్ లైన్ అని ఇంకొకరు, ఇట్లా ఎన్నో చెప్పడం జరిగింది. ధ్యానంలో కూర్చొని మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి సార్. ఇది నేను ప్రయత్నం చేశాను సార్, బట్ దానికంటే ముందే మరి ఇది నా గత జన్మ సంస్కారమో ఏమో నాకు తెలియదు సార్. నాకు ఇప్పుడు అనిపించేది మెడిటేషన్ చేసుకునే ముందు సంకల్పం దేనికి, ప్రశ్న దేనికి, ఊరికే దాన్ని సహజ స్థితిలో దాన్ని ఎంజాయ్ చేయాలి కదా అని నాకు అనిపించేది సార్. అది ఎందుకు మరి నాకు అలా అనిపించింది సార్. అలా అనిపించి నేను అలానే చేసుకుంటూ పోయాను. చాలా మంది ఇలా ప్రశ్న వేసుకోవచ్చు కదా అంటే నాకు ఎందుకు అదొక లైక్ చిన్న బాల శిక్షను లేకపోతే ఫస్ట్ ఎల్కేజీ యూకేజీ గ్రేడ్ క్వశ్చన్ లాగా అనిపించింది సార్. నాకు ఎందుకు అది నాకు అవసరం అనిపిస్తే ఆన్సర్ వస్తుంది కదా నాకు. ఎలా అయితే నాకు అనుభవం జరిగింది కదా, అనుభవం నేను కోరుకోలే కదా. సో అలా దానంతటదే వస్తుంది, అవసరం అయితే అదే వస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. రైట్, బాగుంది. తర్వాత కంటిన్యూ. సో సార్ తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా నా మెడిటేషన్ లైన్లో నేను వెళ్ళడం జరిగింది. ఓకే.
సార్ ఇక్కడ అంటే లైక్ పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ జరిగాయి సార్. సో ఐ డు నాట్ వాంట్ టు కవర్ దట్ వన్. సో అంటే జాబ్ చేస్తూనే నాకు పర్సనల్ అవును సార్ సాధన చేసుకుంటూ ఉన్నాను. నా పర్సనల్ లైఫ్లో నా మ్యారీడ్ లైఫ్లోనూ నాకు చాలా డిస్టర్బెన్స్ జరిగాయి సార్. సో ఆ డిస్టర్బెన్సెస్లో నేను ఇన్డెప్త్గా వెళ్ళాను నేను. బట్ ఎంత డెప్త్కి వెళ్ళినా కూడా నేను మెడిటేషన్ లైన్ని వదిలిపెట్టలేదు సార్. అట్లాగే నాకు ఒక ఘోరమైన అవమానం జరిగింది సార్. సో పత్రి సార్ మొదటి నుండి ఆయన ఎప్పుడు మాట్లాడినా కూడా మానం మధురం అవమానం మధురం అని ఇవే పదాలు వాడేవారు. ఎప్పుడు మానము అవమానము చావు బ్రతుకు వీటి గురించే ఎప్పుడైనా వారి యొక్క ప్రసంగం ఈ 4 పదాల మీదే జరుగుతుంది. సో ఇంకా నేను ఇంత ఘోరమైన అవమానం జరిగినా కూడా నేను ఎట్లా ఉన్నాను రా అసలు అది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. సరే ఒక క్షణం బాధపడతాం, ఏదైనా కొత్త రకమైన మనకు ఒక కొత్త చేదు అనుభవం జరిగినప్పుడు దానిలో ఒక నిమిషం మనం బాధపడతాం, అంతే కదా. అంతే వాళ్ళ నా స్వభావం ఎలా ఉందంటే దాంట్లో నుంచి బయటికి వచ్చేవాడిని. బట్ నా వల్ల అనవసరంగా మా తల్లిదండ్రులు అందరూ అనవసరంగానే బ్లేమ్ అయిపోయారు. అసలు నేను బ్లేమ్ అయ్యాను, తల్లిదండ్రులు అందరూ బ్లేమ్ చేయడం జరిగింది, అందరు చేయబడడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది, ఏం తప్పు చేశామని ఒక చిన్న భావన లోపల ఉండేది. ఒకనొక సందర్భంలో అరే ఇంత జరిగినా ఎట్లా బతుకున్నావురా నువ్వు అని నాకు అనిపించేశారు. అరే ఎట్లా ఉంటావురా నువ్వు, అసలు ఇంత అవమానం జరిగినా కూడా ఎలా బతుకుతున్నావు అని నాకు అనిపించేశారు. అంటే ప్రతీకార జ్వాల ఏం లేదు సార్. నాకు ఎవరి మీద ప్రతీకార జ్వాల లేదు. ప్రతీకార జ్వాల నాకు ఎవరి మీద ఉండేది అంటే సొసైటీ మీద ఉండేది. ఈ సొసైటీ ఇలా ఎందుకు ఉంది, ఎందుకంటే ఈ సొసైటీ యొక్క క్రియేట్ చేసిన ఈ యొక్క సాంప్రదాయాలను ఫాలో చేశాను కదా. మరి దాంట్లో నాకు ఇంత ఘోరమైన అవమానం జరిగినప్పుడు అది ఈ సొసైటీలో ఉన్న వాళ్ళే చేశారు కదా. మరి ఈ సొసైటీ నేను ఈ విషయాన్ని ప్రశ్నించినప్పుడు ఎందుకు ఈ సొసైటీ నాకు సపోర్టింగ్గా లేదు అన్న ఒక డౌట్ వచ్చింది. నాకు ఈ డౌట్ ఇది వచ్చింది సార్. బట్ ఆ కోపం ఉన్నా కూడా మళ్ళీ మరుక్షణమే దాన్ని వదిలేసేవాడిని. ఎక్కువ నాకు ఆధ్యాత్మిక చింతన చిన్నప్పటి నుండి ఉండేది సార్. సో అప్పుడు సార్ అనేవారు 2095 వరకు నేను ఉంటానని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది సార్ నేను మీలాగానే మొండివాడిని. సో ఇంత అవమానం జరిగినా కూడా బతికే ఉన్నాను. ఓకే ఫైన్, కానీ నాకు బ్రతకాలని లేదు సార్. ఎందుకంటే ఏదో అవమానం జరిగిందని చెప్పేసి నేను వెళ్ళి ఏదో సూసైడ్ చేసుకుంటే అటువంటి థాట్స్ కూడా లేవు. సో బట్ నాకు నిజంగా నేను ఇలా పత్రి సార్తో ఇప్పుడు నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, నేను సింగిల్గా ఉన్నప్పుడు నేను సార్తో అలా చెప్పుకునేవాను అన్నమాట. సార్ నాకు ఇంత అవమానం జరిగింది కదా, నేను రోజు ధ్యానం చేస్తున్నాను, నాకు ఆ అనుభవం ఏదో వచ్చింది, బట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు ఏమీ రావట్లేదు. సో ఎలాగో మీరు 2095 వరకు ఉంటా అంటున్నారు కదా, సో మీకు ఒక మంచి బాడీ కావాలి, ఆల్రెడీ మీరు ఒక వాకింగ్ మాస్టర్ కదా, నా బాడీ తీసుకోండి సార్, మంచిగా నా బాడీలోకి మీరు తీసుకొని నాకు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నాను నా శరీరాన్ని, నేను ఐ రెస్పెక్ట్ మై బాడీ, సో నా బాడీని మీరు తీసుకోండి, నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు ఏమీ సోర్స్ కనిపించట్లేదు అసలు. నాకు అప్పటికే ధ్యాన ప్రచారం చేయాలి, ఈ థాట్స్ ఇంకా అంత మెచ్యూర్నెస్ రాలేదు. సో నేను సార్కి చెప్పలేదు సార్, సార్కి చెప్పలేదు, ఇది నేను పర్సనల్గా చెప్పుకున్నాను. అట్లాగా చెప్పుకున్న తర్వాత ఇంకా చూడండి సార్ ఇక్కడ అలా చెప్పుకున్న తర్వాత 2015లో ధ్యాన మహాచక్రం అప్పుడు. సో అప్పుడు ఇంకా నేను ఆఫీస్లో చిన్న ఫైట్, నాకు 11 days లీవ్ కావాలి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక చిన్న డిస్టర్బ్ మోడ్లో ఉన్నాను, నాకు సమాధానాలు దొరకట్లేదు. సో నాకు లీవ్ కావాలి, లీవ్ ఇచ్చే ప్రసక్తే లేదు హరీష్ అని వాళ్ళు. అయితే నేను జాబ్ రిజైన్ చేస్తున్నానని చెప్పేసి డైరెక్ట్గా వచ్చేసారు. అప్పుడు అదేంటి అంటే, లేదు సార్ నాకు మీరే అంటారు కదా ఎంప్లాయీ వెల్బీయింగ్ అంటారు కదా, నేను నా కెరీర్లో ఇంతవరకు లీవ్ తీసుకోలేదు, నాకు ఇప్పుడు అవసరం ఉంది, నాకు కావాలి. ఓకే ఫైన్ అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. 11 days నేను మన కడతాల్లోనే ఉన్నాను, ఇంకా ఏమీ లేదు, నథింగ్, జస్ట్ సారు అక్కడ ఉన్న మాస్టర్స్ మౌనంగా ఉండాలి, ధ్యానం చేసుకోవాలి. ప్రతి మాస్టర్ అక్కడ ఎవరైనా మార్నింగ్ నుండి నైట్ వరకు జరిగే ప్రతి ప్రోగ్రాంలో ఏ మాస్టర్ వచ్చినా ఆ స్పీచ్ మనకు బోర్ కొట్టినా విన్నదే స్పీచ్ అని అనిపించినా కూడా అక్కడ కూర్చోవాలా, వినాలి అని ఫిక్స్ అయిపోయాను. సో చక్కగా అట్లా చేసుకుంటూ ఉన్నాను. లైక్ మైండెడ్ పీపుల్ చాలా మంది నాకు అక్కడ జమ అయ్యారు, వాళ్ళందరితో పాటు కూడా షేర్ చేసుకుంటూ ఉండేవాడిని. ఒక రోజు సార్ మంచిగా చక్కగా మార్నింగ్ మెడిటేషన్ అయిపోయింది సార్, మెసేజ్ ఎవ్రీడే మెసేజ్ ఉంటుంది కదా సార్, కూర్చొని సార్ 11 రోజుల టైంలో అప్పుడే సార్ మీరు మన వాటి రికార్డింగ్స్ కూడా మనకు పిఎంసీలో ఉన్నాయి. సో వాటి రికార్డింగ్స్ కూడా మనకు పిఎంసీలో ఉన్నాయి. సార్ ఎవ్రీడే 2015లో సార్ క్లాస్ అయిపోయిన తర్వాత మెసేజ్ చెప్తారు కదా సార్, యజ్ఞం జరిగే టైమే సార్, December 21st to 31st ధ్యాన యజ్ఞం టైం ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు నేను 2095 వరకు ఉంటానంటే దాని అర్థం నేను ఇంకొక బాడీలోకి వెళ్ళి ఉండడం కాదు అని చెప్పారు. ఈ ఎక్స్పీరియన్స్ నాకు అనిపించిన ఈ ఆలోచన నేను కేవలం మా అమ్మతోనే షేర్ చేసుకున్నాను. నేను
ఇది ఎప్పుడు బిఫోర్ ధ్యాన మహాచక్రం యాగం కంటే ముందే అంటే షేర్ మీ చేసుకున్నాను. మనసులో ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ అక్కడి నుంచి వచ్చేసి అయితే నేను మా అమ్మతో చెప్పాను, నేను ఇట్లా సార్కి నా బాడీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను, అమ్మ నేను ఇట్లా వెళ్ళిపోదాం అనుకుంటానంటే మా అమ్మ చిన్నగా అట్లా నవ్వేసింది అనమాట. అయితే ఇదే క్వశ్చన్కి అక్కడ సార్ ధ్యానం అయిపోయిన తర్వాత సార్ నేను ఇక్కడ నేను 2095 వరకు ఉంటున్నా అంటే దాని అర్థం నేను ఇంకొకరి బాడీలోకి నేను వాకిన్ అవుతానని కాదు, సో నేను ఇదే బాడీలోనే ఉంటాను అనేసరికి నాకు సుస్పష్టంగా మళ్ళీ నాకు డైరెక్ట్ టచ్ చేశాడు పత్రి సార్. ఓకే ఓకే సో ఓకే ఈయన నాకే చెప్తున్నాడు, వీరు నాకే చెప్తున్నారు అనే విషయం నేను అర్థం చేసుకున్నాను. ఓకే ఒక సైడు ఆనందం, ఇంకో సైడ్ ఆశ్చర్యం. ఓకే ఎందుకంటే అరే నా ప్రశ్నకు ఆయన ఎలా సమాధానం వచ్చింది అని చెప్పేసి. సో ఇట్లా సార్ ఇదొకటి నాకు అనుభవం. రైట్ అన్న. సో అప్పుడు నేను సార్ స్పీచెస్ చాలా విన్నాను. ఓకే ఆయన ఎప్పుడు ఏ స్పీచ్లో ఎక్కడికి పోయినా సరే ఓకే అక్కడ ఒక సీన్ కూడా క్రియేట్ చేస్తారు. ఒక అవమానం జరిగే సీన్ కూడా అక్కడ ఎవరో ఒక మాస్టర్కి జరగడం జరుగుతుంటుంది. తర్వాత ఆ మానవ అవమానం మీదనే క్లాస్ ఉంటుంది. రైట్ ఓకే సార్ ఇంత అవమానం జరిగింది, దీన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఓకే అంటే అప్పుడు ఆలోచన ఎలా ఉండేదంటే ఏమి తప్పు చేయలేదు కదా, ఇంత అవమానం జరిగింది కదా అని. అయితే దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేసాను. ఓకే యాక్సెప్ట్ చేసేసాను. మరి కోపం ఉంటుంది కదా సార్ మనకు అవమానం చేసిన వాళ్ళ మీద, ఎందుకంటే మనం వాళ్ళకి ఏం చేయలే కదా. సో ఆ కోపం కూడా ఉండేది. మెల్లిగా గ్రాడ్యువల్గా నేను ఆ కోపాన్ని కూడా నేను న్యూట్రలైజ్ చేసుకున్నాను. ఎలా అంటే మనం దీంట్లో ఈ పరిపక్వత మనం దీంట్లో ఎదుగుతున్నాం కదా సార్, రోజు మనం క్లాసెస్ అటెండ్ అవ్వడం కానీ. సో అట్లా నాలో ఒక చేంజ్ అనేది అట్లా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. రైట్ ఒక పరివర్తన జరిగిపోయింది. జరుగుతుంది సార్ దాంట్లో. అంటే అజ్ఞానం ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయని Exactly, ఇప్పుడు ఇంటింటి రామాయణం అని ప్రతి ఇంటికి ఒక రామాయణం ఉంటుంది, చిన్నదో పెద్దదో. ప్రతిదాన్ని భూతత్వం నుంచి చూస్తేనే ఇంత అంత కింద కనపడుతుంది. లేదు జ్ఞానపరమైన అవగాహన పెరిగిన కొద్ది కూడా ప్రాబ్లం ప్రతి చిన్నదైపోతాయి. రైట్ ఓకే అంటే ధ్యానం ఇవన్నీ సో నార్మల్. నెక్స్ట్ తర్వాత ఇక పత్రిచారి విజన్ ఏమిటి? ఇప్పుడు పత్రిసారి చెప్తారు కదా, ప్రతి వ్యక్తికి జీవితంలో ఎదగటానికి ముందు సాధన కావాలి. అంటే సాధనలో ఏమవుతుంది, శక్తివంతంగా ఎదుగుతాం. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ, ఎంత చేస్తే అంత ఎదుగుతాం. రెండో స్వాధ్యాయం కావాలి. స్వాధ్యాయం అంటే అది భగవద్గీత కావచ్చు, బైబిల్ కావచ్చు, మంచి జ్ఞానపరమైనటువంటి గ్రంథాలు చదవడం ద్వారా మనం జ్ఞానపరంగా ఎదుగుతాం. అట్ ద సేమ్ టైం స్వాధ్యాయం అంటే స్వ అధ్యయనం, మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుంటాం. ఇవి రెండూ కలుస్తాయి దాంట్లో. మూడవ సజ్జన సాంగత్యాలు వస్తాయి. ఈ పరిస్థితుల్లో సాధన అయితే 3 గంటలు కంటిన్యూ మీరు చేస్తారు. స్వాధ్యాయంలో మంచి బుక్స్ మీరు ఏం చదువుతారు? ఎగ్జాక్ట్ సార్, వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా నాకు బుక్ రీడింగ్ అలవాటు లేదు సార్. ఓకే నా ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్పుడు కూడా ఎలా ఉండేవని అంటే తెలుసు బాగా చదువుకుంటే క్లాస్ ఫస్ట్ డిస్టింక్షన్ వస్తుందని. మన క్లాస్ ఫస్ట్ సరిపోతుంది, ఎందుకు డిస్టింక్షన్ మనకి ఎందుకు. ఓకే సో అంతే ఉండదు మైండ్ సెట్. ఎందుకంటే అంతకు మించి ఏముండదు, వాడు నేను ఇద్దరం అదే కాలేజీలో చదువుకుంటాం కదా, సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక ఆలోచన ఉండేది. ఓకే బట్ ఆధ్యాత్మిక దీంట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెఫర్ చేసిన పుస్తకము మైండ్ పవర్, సేత్ విజ్ఞానం. ఓకే ఎక్సలెంట్ అనిపించింది సార్. ప్రతి పేజీని ఒక్కొక్క పేజీ చదివి దాన్ని ఆస్వాదించాను. ఓకే అంటే ఇలా కళ్ళు మూసుకొని ఆ విజువలైజ్ చేసుకుంటూ ఉండేవాడిని. అంటే బహుశా నాకు ఆ విజువలైజేషన్ మొదటి నుంచి ఉంది కాబట్టి, అంటే చాలా మన ఆధ్యాత్మికలో అది ఆల్రెడీ ఉంటుంది. కానీ ఈ బుక్ చదివినప్పుడు ఇంకా మనం ఎక్కువ విజువలైజ్ చేసుకోవడం, అంటే మనం ఎక్కడో మనం లోపల మనం ఊహించుకునే అన్ని ఈ బుక్ ద్వారా మనకు తెలుస్తుంది. అంటే మనం వెళ్తున్న విధానం కరెక్టే అని నాకు అనిపించేది. ఆ మైండ్ పవర్ బుక్ చాలా బాగా నచ్చింది సార్. అప్పుడు నేను ఆ మైండ్ థాట్స్ అంటే ఏంటివి, అట్లాగే సార్ సివివి అని చెప్పేసి వారు కూడా ఆలోచన గురించి కొంచెం ఒక పుస్తకం సూత్రాలు చెప్పారు. అవును సార్, బుక్ ఉంది సార్, వారి ఒక బుక్ ఉంది, నేను అది కూడా చదివాను సార్. అట్లాగే ఓషో బుక్స్ అన్ని చదివాను, బాడీ మైండ్ సోల్ అని చెప్పేసి. ఓషో కూడా ఆయన ఎలా ఈ మైండ్ గురించి ఎలా చెప్తాడు. సో ఇవన్నీ నేను ఫియర్ ఫ్యాక్టర్ గురించి కానీ, సో ఇవన్నీ నేను చదివాను సార్. మాంక్ హూ సోల్డ్ ఇస్ ఫెరారీ అని చెప్పేసి అదొకటి. ఆ తర్వాత పత్రిసార్ పుస్తకాలు, ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు, పత్రిసార్ పుస్తకాలు నేను చదవకుండా ఇవన్నీ చదువుతున్నాను ఏందని అనిపించి పత్రిసార్ పుస్తకాలు చదవడం స్టార్ట్ చేస్తాను. అప్పటికి ఇంకా మనకు అప్పుడే బుక్స్ వస్తున్నాయి సార్ సార్వి. అంతకంటే ముందు సారీ ఒక స్పీచెస్ ఉండేటివి. ఆ స్పీచెస్ బాగా వినేవాడిని. ఎలా అంటే కార్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కానీ, ఇంట్లో కూర్చున్నప్పుడు కానీ ఆ స్పీచెస్ పెట్టుకునేవాడిని. ఎందుకు రాత్రి పడుకున్నప్పుడు కానీ, ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత సరే ఎంతవరకు వింటే అంతవరకు ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోతుందని చెప్పేసి అట్లా వింటూ పోతూ ఉండేవాడిని. అట్లా స్వాధ్యాయం ఎంతో ఇంపార్టెంట్ విషయం నేను తెలుసుకున్నాను సార్ అలా పుస్తకాలు చదవడం వల్ల. ఆ తర్వాత సజ్జన సాంగత్యం మరి చేద్దామా వద్దా అని ఒక ఆలోచన ఉండేది. ఎందుకంటే ధ్యానం ఉంది, స్వాధ్యాయం ఉంది, ఇంకే మళ్ళీ ఎందుకు వాళ్ళు చెప్పింది మనం వినడము, నేను చెప్పింది వాళ్ళు వినడం. పత్రిక ఎన్నో సందర్భాలు అందరి అనుభవాలు నేను వింటున్నాను, మీరు కూడా వినాలని చెప్పి అన్నారు కదా. మరి సజ్జన సాంగత్యంలో నేను ఎందుకు వినాలి అనుకున్నప్పుడు మరి మాటను విభేదించినట్టేగా. దీని కూడా నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నప్పుడు పత్రిసార్ని కలవడానికి వెళ్ళాను. ఓకే
సో వారితో కలిసి వారితో మాట్లాడాను. అంత అయిపోయిన తర్వాత సార్ ఏం చేశారంటే అప్పుడే నార్త్ ఇండియన్ నుంచిలో కొత్త టీం వచ్చింది అనమాట. ఓకే. వెళ్ళి వాళ్ళతో కూర్చొని కాస్త స్పెండ్ చేయని చెప్పాడు నాకు. వెళ్ళి వాళ్ళతో కూర్చొని కాస్త స్పెండ్ చేయని చెప్పాడు. ఓకే. సరే సార్ చెప్పాడు కదా అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను సార్. మనకు హిందీ వస్తుంది కాబట్టి వాళ్ళందరితో పాటు నేను హిందీలో మాట్లాడాను. ఓకే. ఏంటి ఎప్పుడు వచ్చారు మీరు, ఏంటి విషయాలంటే జస్ట్ రీసెంట్లీ స్టెప్ ఉంటుంది మెడిటేషన్. అప్పుడు వాళ్ళు చెప్పేటివన్నీ ఏంటంటే మనం అన్ని మొదట్లోనే ఇవన్నీ అనుభవాలు పొందాం కాబట్టి నాకేమో అరే ఇది ఓకే అంటే నేను అనుభవాలు విన్నాను కదా, సో అందుకే సార్ నాకు ఈ విధంగా సార్ చెప్తున్నప్పుడు అవునా అరే అలా జరిగిందా అని చెప్పి సార్ ఎక్స్ప్రెసివ్గా మాట్లాడుతుంటారు. ఓకే. ఓకే. సో సార్ నాకు చెప్పకనే చెప్తున్నాడు. నాకు మన సజ్జన సాంగత్యం అనేది చాలా అవసరం. ఒక ఆచార సాంగత్యం ఒకటి ఉంటే సరిపోదు, సజ్జన సాంగత్యం కూడా చాలా అవసరం. అక్కడ వాళ్ళు ఎంత ఎదగకపోని వాళ్ళ మాట్లాడే విధానంలో తప్పులు దొరలొచ్చు, బట్ ఆ సబ్జెక్ట్ని మనం వినగలిగి ఉండాలి కదా. వాళ్ళకి అనుభవాలు ఏంటి వినగలిగితే 10 మంది 10 రకాల అనుభవాలు వచ్చినప్పుడు మరి నా సంగతి ఏమిటని క్వశ్చన్ వేసుకుంటాం. అయితే ఇంకొకటి సార్ ఇక్కడ అంటే నాకు ఒకటి అనిపించేది, యూజువల్గా ఈగో ఉన్న వాళ్ళకి కావాలి సజ్జన సాంగత్యం. ఎందుకంటే నేను 10 years నుంచి ఉన్నాను, ఈయన 5 years బ్యాకే వచ్చాడు కదా, మరి ఇప్పుడు ఈయన చెప్తుంటే దాన్ని తీసుకోవడానికి ఆ ఈగో అడ్డు వస్తుంది కదా సార్. నాకు ఆ ఈగో ఎలాగో లేదు కదా, సో నాకు సజ్జన సాంగత్యం అవసరం లేదని ఒక పాయింట్ అనుకున్నాను. కానీ తర్వాత ఇంకొక విషయం తెలుసుకుంది ఏంటంటే అక్కడ సహనం కూడా బాగా మనకు డెవలప్ అవుతుంది సార్, సహనం కూడా. సో అక్కడ నేను అది కూడా వినడం ప్రాక్టీస్ చేస్తాను. బహుశా అదేనేమో ఈ 7 years నుంచి నేను ఇక్కడ కరీంనగర్లో కానీ బెంగళూరులో కూడా నేను మెడిటేషన్ స్ప్రెడ్ చేశాను సార్. అక్కడ బెంగళూరులో కూడా అక్కడ ఉన్న స్కూల్స్ కాలేజ్ కూడా వెళ్ళి చెప్పాను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు. ఎప్పుడైతే కరోనా ఎఫెక్ట్ అయిందో మనకి అపార్చునిటీ ఇది. సో కరోనా ఆపర్చునిటీ కాబట్టి దీన్ని నేను చక్కగా యూటిలైజ్ చేసుకున్నాను. సో వీళ్ళందరి అనుభవాలు నేను వింటుండేవాడిని నేను. సో అప్పుడు నాకు అనిపించింది, మళ్ళీ నాకు పాత రోజు గుర్తొచ్చింది, ఈ సహనానికి సారే వేశాడు పునాది అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. బాగుంది. ఇప్పుడు ఆహార విషయాల్లో మీకు ఎన్నప్పటి నుంచి మీరు వేసా నాన్ వెజా సార్? ఒక అయ్యగారి కుటుంబం నుంచి వచ్చిన బట్ నేను మాంసాన్ని తిన్నాను సార్. నేను పీజీ వరకు తిన్నాను. సో అప్పుడు ఎప్పుడైతే మెడిటేషన్ అప్పుడే కొత్తగా వచ్చినప్పుడు అంత బాగానే ఉంది, కానీ నాన్ వెజ్ తినొద్దు అని చెప్పినప్పుడు ఇది ఎంతవరకు యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఒకటి అనిపించేది. బట్ చిన్నప్పటి నుంచి వెళ్ళే ఒక ఫీలింగ్ ఉండేది, అరే దేవుళ్ళందరూ శాకాహారులే కదా, మనం ఇది ఎందుకు తింటాం, ఇది కూడా ఒక ఆలోచన వచ్చేది. కానీ జీవచాపలేం అలవాటైంది కదా, సో ఇంకా సరే దీన్ని అట్లా కంటిన్యూ చేశాను. కానీ ఎప్పుడైతే మెడిటేషన్లోకి వచ్చానో 2007 ఎండింగ్లో తెలుసుకున్నాను. 2008లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు అప్పుడు నాకు దీని గురించి సైంటిఫిక్గా నేను తెలుసుకున్నాను. లైక్ ఎట్లా అంటే మన ఎమోషన్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అట్లాగే లైక్ మనము ఫుడ్ తీసుకుంటే ఈవెన్ ఎమోషనల్గా ఆ ఎనిమల్స్ కూడా ఎలా ఫీల్ అవుతాయి. సో ఇవన్నీ నేను తెలుసుకున్నాను సార్. తెలుసుకున్న తర్వాత నేను ఇది ఎందుకు చిన్నప్పుడు ఎడ్యుకేషన్లో లేదు, నాకు ఒక ఫీలింగ్ బాగా ఉండేది సార్. అంటే నాకు ఒక థాట్ ఉండేది, ఇంత మంచి సబ్జెక్టు, ఇంత రైట్ సబ్జెక్టు, మనము ఒక హైందవ సాంప్రదాయం నుంచి వచ్చాము, ఇవన్నీ డెఫినెట్లీ మన వేదాల్లో ఉంటాయి. ఓకే, ఇవి ఎందుకు మన చీఫ్ మినిస్టర్స్ కానీ ప్రైమ్ మినిస్టర్స్ కానీ మన ఎందుకు దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అని అనిపించేది సార్. అప్పుడు నేను అది యాక్సెప్ట్ చేసి నేను అది ఇంప్లిమెంట్ చేశాను. ఒకరోజు ఏడవడం కూడా జరిగింది. ఆ జంతు జాతికి పక్షి జాతికి కూడా క్షమాపణ చెప్పాను. నిజంగా నేను చాలా మూర్ఖంగా అంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు అలా నేను తిన్నాను, నన్ను క్షమించమని చెప్పేసి నేను కోరుకున్నాను. బాగుంది. అప్పటి నుంచి మీరు వెజిటేరియన్గా మారిపోయారు. ఎగ్జాక్ట్లీ సార్. సరే, ఇక మెయిన్ కావాల్సినంత కూడా మీకు శాఖాహారిగా మారిపోయారు, ధ్యానం బాగా చేస్తున్నారు. ఇక ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు ఉంటాయనన్నా తప్పదు అది. ఎందుకంటే భౌతిక ప్రపంచం మనం వచ్చిందే యాస్ట్రోవర్డ్స్లో ఎట్లయితే మనం ఉన్నామో భౌతిక ప్రపంచంలో ఒక ఎగ్జామ్ రాస్తాం. ఇప్పుడు సంవత్సరం పొడుగుతా చదివిన వాడికి సంవత్సరం చివరిలో ఎగ్జామ్స్ ఉంటాయి. పాస్ ఆఫ్ ఫెయిల్ అనే ఎగ్జామ్లోనే తెలుస్తుంది మనకి కదా. జీవితం అంతా కూడా ఎట్లయితే ఉంటుందో జ్ఞానపరమైనటువంటి అవగాహన కూడా పైన ఉన్నప్పుడు ఫుల్ క్లారిటీ ఉంటుంది. పాస్ ఆఫ్ ఫెయిల్ తెలుసుకోవాలంటే భూప్రపంచమే జన్మ తీసుకోవాలి. ఇది పెద్ద మాయ. దానిలో దూకి దాన్ని ఛేదించి బయటికి రావడం, ఇది ఇక్కడ మనకున్న ఎగ్జామ్. అర్థమైందా? అందుకనే స్పిరిచువల్ గ్రోత్కి ఎప్పుడు కూడా మనకి అరిషట్ వర్గాలని చెప్తాం. కామం, క్రోధం, లోపం, మోహం అని. వీటితో పాటు అసూయ, ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారాలు, కంపారిజన్స్, జడ్జిమెంట్స్, పక్కన వాళ్ళ జీవితాలు తుంగి చూటాలు, బట్ ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్. ఈ క్వాలిటీస్ అన్ని అధిగమించగలిగితే తప్ప ఆత్మపూర్వకంలో మనం ఒక అడుగు కూడా ముందుకు వేయలేము. అడుగు వేయాలి అంటే వీటన్నిటికీ బయటికి రావాలంటే మాయలో ఉన్నాక అదే గొప్ప అనుకుంటాం. ఇప్పటిదాకా మీరు చెప్పిన ఈగో అంతా దానికి తార్కాణం. ఎప్పుడైతే సాధన పెరిగి గురువు ద్వారా మంచి మంచి జ్ఞానం మనం తీసుకుని మంచి బుక్స్ చక్కగా స్టడీ చేసి చక్కగా ఆత్మపరిశీలన చేసుకుని ఇవన్నీ నా ఎదుగుదలకు అడ్డొస్తున్నాయి కాబట్టి వీటి నుంచి బయటపడాలని ఎప్పటికప్పుడు మనం చెకప్ చేసుకుంటే స్లోగా మాయని ఛేదించి మనం బయటికి రావడానికి వీలుతూ వస్తాయి. దానికి ఇవన్నీ కావాలి. సరే, ఇప్పటివరకు మీరు చెప్పారు కాబట్టి సో మీ సాధన, మీ స్వాధ్యాయం, మీ గురువు వేళ మీకు ఉన్నటువంటి భక్తి,
ఇవన్నీ కొంతవరకు వచ్చేస్తాయి మీకు. ఇంకపోతే స్కూళ్ళలో ధ్యాన ప్రచారం చేసామని చెప్పాను. అవును సార్. ఇట్లా బయట క్లాసులకు వెళ్ళి చెప్పాలంటే మీ మీద మీకు సరైనటువంటి అభిప్రాయం ఉంటే మీరు పోయి క్లాసులు గట్టిగా చెప్పాలి ఎగ్జాక్ట్లీ సార్. కదా. మీ 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 మీద మీకే సందేహాలు కనుకుంటే వెళ్ళి క్లాసులు మీరు ఎలా చెప్పగలుగుతారు అప్పుడు? కరెక్ట్ సార్. అవును సార్. మరి ఇప్పుడు క్లాసులు బయటికి వెళ్ళామని చెప్పేవాళ్ళు చెప్పాను సార్. ఎట్లా నేను చెప్పేవాళ్ళు? 7-8 years నుంచి నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను సార్. దీనికి కూడా నేను ఒకటి చెప్పాలి సార్. అక్కడ బెంగళూరులో ఉన్నప్పుడు పత్తి సార్ని నేను ఒక సందర్భంలో కలిసాను. చాలా సందర్భాల్లో కలిసాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఆ సందర్భం చెప్తున్నాను. ఓకే. అప్పుడు అక్కడ మన వ్యాలీలోనే ఇంకో కొత్త యాక్టివిటీ అక్కడ కండక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ ఒక ప్రోటోటైప్ ఒకటి క్రియేట్ చేశారు. అక్కడ ఎలా ఉంటాయి బెడ్స్ లోపల ఎలా ఉంటాయి అవన్నీ అని చెప్పేసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు పత్రి సార్తో పాటు పక్కకు నేను ఉన్నాను. ఆయన చేయబట్టుకున్నాను, ఇట్లా పట్టుకుని తీసుకెళ్తున్నాను. సరే అని చెప్పేసి ఇట్లా వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఆ ప్రోటోటైప్ మొత్తం అక్కడ కట్టే ఆ బిల్డింగ్ ఎలా ఉంటుంది, లోపల బెడ్స్ ఎలా ఉంటాయి, చైర్స్ ఎలా ఉంటాయి అవన్నీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మధ్యలో ఒక చిన్న ఒక ఆరామ్ చైర్ లాంటిది ఒకటి ఉంది అంతే. జస్ట్ గ్యాప్లో వెళ్ళి అక్కడ పడుకున్నాడు పత్రి సార్. పడుకొని నన్ను ఇట్లా అనేసి కొంచెం కాలుతావా అని చెప్పేసి అన్నాడు, సైగ చేశాడు. ఉత్తిన తర్వాత లేచిన తర్వాత నన్ను చూసి సార్ ఇట్లా అన్నారు అనమాట, ఇది నా పరిస్థితి, కూర్చుంటే లేస్తే కూర్చోలేను అన్నారు. అది నాకు చాలా బాధ అనిపించింది సార్. అది సంవత్సరం గుర్తులేదు సార్. అరౌండ్ ఒక 8-9 years బ్యాకే సార్. 8-9 years బ్యాక్. చాలా అయితే నాకు చాలా బాధ అనిపించింది. అరే అవును, మనం అన్ని సార్ నుంచి ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? ఆయన చెప్పమని చెప్తున్నాడు కదా. అవును చేశాను, స్వాధ్యాయం చేస్తున్నాను, సజ్జన సంగత్యం చేస్తున్నాను, ఇంకేం పెండింగ్ ఉంది మనలో? బయటికి వెళ్ళి చెప్పాలి. మరి నేను రెడీయా, నేను చెప్పచ్చా? నా కంటెంట్ మొత్తం చూసుకున్నాను, మళ్ళీ సార్ స్పీచెస్ విన్నాను. ఓకే, నాకున్న జ్ఞానం, సార్ ఇచ్చిన జ్ఞానము ఓకే ఫైన్, అంటే నేను మ్యాచ్ చేసుకోగలుగుతున్నాను, నేను చెప్పగలను. నేను చెప్పడానికి అర్హున్నా కాదంటే ఓఎస్, నేను నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను, నాకు అనుభవాలు వచ్చాయి, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సార్ కూడా ఇంకోటి చెప్పేవాళ్ళు కదా, జ్ఞానం అనేటటువంటి అనంతం, దేర్ ఇస్ నో ఎండ్. ముగింపు అనేది ఎక్కడ లేదు జ్ఞానానికి. అయితే నీకు ABCD వస్తే అవి చెప్పే అర్హత నీకు ఉంది కదా. అట్ ద సేమ్ టైం EFGH నువ్వు నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి వ్యక్తి భౌతిక ప్రపంచంలో తెలిసిన విషయం 10 మందికి చెప్పాలి, తెలియని విషయం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. వినేటప్పుడు నేను శిష్యుడిగా ఉండాలి, చెప్పేటప్పుడు గురువుగా ఉండాలి. ఇది మెయిన్ కాన్సెప్ట్. ఈ పాయింట్ నాకు పత్తి సార్ దగ్గర బాగా వచ్చేది సార్. అందుకే నేను వెళ్తున్నప్పుడు ఒక సందర్భంలో సార్ స్పీచ్ విన్నాను. మనం ఒక స్పీచ్ చెప్తున్నప్పుడు ఫస్ట్ లిజనర్ మనమే అని, అంతే కదా మరి. అప్పుడు నాకు బాగా నచ్చింది అది. సో అప్పటి నుండి నేను చెప్తున్నప్పుడు కానీ అక్కడ వాళ్ళ క్రౌడ్, కొన్ని సందర్భాల్లో క్రౌడ్ చాలా కాన్సన్ట్రేట్గా వింటారు, శ్రద్ధ పెట్టి వింటారు. కొన్ని సందర్భాల్లో స్టూడెంట్స్ కదా సార్, వాళ్ళు మనం ఏమనలేం, వాళ్ళు కొందరు శ్రద్ధ పెట్టారు. అయినా సరే నేను ఎలా చెప్తున్నాను ఏంటి, ఐఎమ్ ద ఫస్ట్ లిజనర్. సరే ఎవరు చెప్పకపోయినా ఇక్కడ సార్ ఒక సందర్భంలో ఒక్కరు చెప్పడానికి కూడా కొన్ని ఊర్లోకి వెళ్ళి చెప్పడం జరిగింది. సో మనం దేనికి డిసప్పాయింట్ అవుతున్నాం అని చెప్పేసి ఇట్లా అనుకుని నేను చెప్పడం జరిగింది సార్. సో అట్లా నాకు ఇది ఇన్స్పిరేషన్ పత్రిక చేశాను. ఓకేనా, ఎందుకంటే టీచింగ్ ఇది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటాం. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకు మనం టీచ్ చేస్తున్నామంటే మనకి చెప్పేది ముందు మనమే వింటాం, ఇప్పుడు మీరు చెప్పినట్లే. కాబట్టి మనకి చెప్పేది మనమే విన్నప్పుడు, ఆత్మపరిశీలన చేస్తున్నప్పుడు నేనేం చెప్తున్నాను, నేను ఎలా ఆచరించగలుగుతున్నాను, ఎలా జీవించగలుగుతున్నాను, ఇది సెల్ఫ్ చెకప్లో. చెప్పేది చేసేది ఒకటి కనుక అయితే దాన్ని భగవద్గీతలో త్రికరణ శుద్ధి అంటాడు, మనస వాక్య కర్మణ. అలా కాకుండా ఆలోచన ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, దేర్ ఇస్ నో స్పిరిచువాలిటీ. భౌతిక ప్రపంచంలో అవసరాలు తీర్చుకోవడానికి గేమ్లు ఎలా అయితే ఆడతామో ఇది కూడా గేమ్లో భాగం అయిపోతుంది తప్ప దేర్ ఇస్ నో స్పిరిచువల్ గ్రోత్. అర్థమైందా? అంతే సార్. అది ఒక్కటే మనకి అర్థమైపోతే ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలలో నేను ఎలా ఉండాలన్న దానికి మన క్లారిటీ వస్తాయి. రైట్ సార్. ఓకేనా? తర్వాత ఏం చెప్పండి. నెక్స్ట్ సార్, ఇంకా సార్ నాకు లైక్ సిద్దిపేటలోనే కలిసినప్పుడు దానికంటే ముందుగా నేను ధ్యాన ప్రచారం చేశాను. ఈ ధ్యాన ప్రచారం క్లాసెస్ తీసుకోవడం జరిగింది. గవర్నమెంట్ బాడీస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా సార్, వెళ్ళి అక్కడ క్లాసెస్ తీసుకోవడం జరిగింది. ఆ క్లాసెస్ తీసుకున్నప్పుడు జిల్లా పరిషత్లు అనుకుంటాను సార్, అక్కడ క్లాస్ తీసుకున్నప్పుడు సార్ క్లాసెస్ ఒక 1 week కండక్ట్ చేశాను సార్. 1 week కండక్ట్ చేశాను. 1 week కండక్ట్ చేసిన తర్వాత వాళ్ళు సార్ మేము మెడిటేషన్ కానీ మా డిపార్ట్మెంట్ ఇంత డబ్బులు మేము కేటాయిస్తాం సార్. నేను ముందే చెప్పాను సార్, మనకు ధ్యానంలో రూపాయి తీసుకోవద్దని చెప్పారు కదా సార్. సో అప్పటికి నేను జాబ్ కూడా వదిలేశాను, నాకు మధ్యలో వదిలేశాను నేను, ఎందుకు దీంట్లోనే వెళ్దామని చెప్పేసి. సో అప్పుడు నేను చెప్తున్నప్పుడు అరే డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు, నేను తీసుకోను సార్, నేను ముందే చెప్పాను కదా సార్. లేదు మా క్లాస్ చాలా బాగా నచ్చాయి, మీ క్లాస్ మీరు చెప్పిన విధానం కానీ మేము ఇంప్లిమెంట్ చేస్తాం, ఇది మేము మా పాకెట్ నుంచి ఇవ్వట్లేదు, మా డిపార్ట్మెంట్ కేటాయించిన మనీ అని చెప్పేసి. అప్పుడు సరే మరి తీసుకోకపోతే కూడా అది కూడా ఈగో అని చెప్పేసి విన్నాను నేను, అది కూడా విన్నాను, అది కూడా స్పిరిచువల్ ఈగో అని విన్నాను. సో
ఓకే ఫైన్ అని చెప్పేసి తీసుకున్నాను. కానీ తీసుకున్నాను, ఆ తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి నేను అంటే లైక్ నాకు మళ్ళీ అపార్చునిటీ వచ్చింది సార్, వేరే మంచి అపార్చునిటీ వచ్చింది. ఓకే, సరే ఫైన్, మన నాకు ఎట్లాగో వస్తుంటాయి అపార్చునిటీస్, మనం ఎందుకు ఈ మనీ మీద డిపెండ్ అవ్వాలని ఒక ఆలోచన ఉండేది సార్. ఓకే, అంటే ఎక్కడో తెలియని ఒక చిన్న స్పిరిచువల్ ఈగో ఉండేది. ఓకే, ఆ డబ్బు తీసుకొని నేను పత్రి సార్ని కలవడానికి సిద్దిపేటకి వెళ్ళాను. ఓకే, నాకు ఇట్లా 6,000 దాకా వచ్చాయి. ఓకే, ఒకరు 5,000 ఇచ్చారు జస్ట్ 2 డేస్లోనే. అంటే ఇక్కడ ఒక అవగాహన కూడా వస్తుంది అన్న. డబ్బు తీసుకుంటే ఈగోనా, తీసుకోకపోతే ఈగో లేదా, ఈ విషయం కాసేపు పక్కన పెట్టేస్తే పత్రి గారి గురువు సదానంద యోగి. అవును సార్. ఆయన ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఏమిటంటే కోరి వెంపర్లాట పనికిరాదు, కోరకుండా వస్తే కాదన్నారు. వస్తే కాదన్నారు, కోరకుండా. అవును సార్, 4 కోరకుండా వస్తే కాదన్నారు, కోరి వెంపర్లాట పనికిరాదు. రైట్ సార్. ఇక నీ లైఫ్లో ఏమిటంటే డూ ఆర్ డై. ఎగ్జాక్ట్లీ సార్. ఇవి ఎక్సలెంట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు మీరేం అడగట్లా, వాళ్ళకే వాళ్ళు ఉంచండి సార్ అని ఇచ్చారు. డబ్బేం పాపం చేయలే. అవును సార్, తీసుకోవచ్చు, తప్పేం లేదు. సో తీసుకున్నాను. అది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి. మనకు సఫిషియెంట్గా ఉంది అంటే నో చెప్పినా పర్వాలేదు, ఇది మనం పుణ్య కార్యక్రమాలకు వాడుతున్నాం కాబట్టి తీసుకుని వాడినా పర్వాలేదు. రైట్ సార్. ఫ్లెక్సిబిలిటీ. ఎగ్జాక్ట్లీ సార్. రైట్. సో అట్లా తీసుకెళ్ళి సార్కి ఇచ్చాను. ఓకే, సార్కి ఇచ్చే సార్ ఇట్లా చెప్తే ప్రచారం మరి ఆయనకే ఇచ్చేద్దాం బెస్ట్ కదా, వారికి ఇస్తే వారే డిసైడ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి డబ్బులు వారి చేతిలో పెట్టాను. ఓకే, గుడ్ గ్రేట్ అని చెప్పేసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యి ఓకే, ఇక నుండి సగం సగం చేసుకుందాం ఏదైనా సరే, ఓకేనా, నీకు సగం నాకు సగం అని చెప్పేసి ఇచ్చాడు. సో ఆ సగము ఒక పిరమిడ్ మాస్టర్కి ఇచ్చాడు. ఓకే, సరే అని తీసుకుని వచ్చాను. ఇక నుంచి ఏదైనా సగం సగం అన్నాడు కదా, ఓకే, మరి ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఏంటి ఈ గోలా, ఇప్పుడు దీంట్లో సగం పత్రిసార్కి ఇవ్వాలా, ఎలా రా అర్థం కావట్లేదు. ఓకే, అది కరెక్టేనా, మరి ఆయన ఉద్దేశం ఏదైనా అన్నాడు కదా, ఏదైనా అంటే నా జీవితంలో ఏ జరిగినా దాంట్లో సగం అంతే కదా. సో మరి ఎలా అని ఒక ఆలోచనలో పడ్డాను. తెలుస్తుంది అది దాంట్లో సగం ఇవ్వాలని చెప్పేసి, కానీ ఏదో ఒక క్లారిటీ లేక కొన్ని రోజులు అట్లా ఒక 1-2 మంత్స్ అట్లా ఉన్నాను. తర్వాత డెసిషన్ తీసుకున్నాను, ఏంటిది ఓకే చలో అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. ఓకే, ఇంకా సార్ కంటూ ఒక ప్రత్యేకమైన ఒక అకౌంట్ పెట్టుకున్నాను. ఓకే, దానికి లెడ్జర్ పెట్టుకున్నాను. ఓకే, సో నాకు ఈ ప్రాజెక్ట్ వర్క్ నేను లైక్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నప్పుడు కానీ నాకు వచ్చిన డబ్బులు కానీ, ఆ డబ్బులో నా వాటా, ఆయనకు వాటా నాకు ఒక వాటా 50-50, ఆయన వాటా ఆయన దాంట్లో వేసేసి ఆ డబ్బును కూడా మళ్ళీ మనము సార్ డబ్బు సంపాదించడం ఖర్చు పెట్టడం గొప్ప విషయం కాదు, దాన్ని సరైన విధానంలో ఖర్చు పెట్టాలి, సద్వినియోగం చేయాలి. మరి పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇప్పుడు మనం ఈ జరుగుతున్న యాక్టివిటీస్ని వీటిని స్టడీ చేసి ఓకే మనము ఎక్కడెక్కడ ఇవ్వచ్చు ఏంటిదని చెప్పేసి కొంచెం వెరిఫికేషన్ చేసుకొని, సో అట్లా నేను ఈ ఫండింగ్లోకి ఇలా కాంట్రిబ్యూషన్లోకి రావడం జరిగింది సార్. అట్లా నేను పిరమిడ్స్ కానీ ఎన్నో పిరమిడ్స్ కానీ యాజ్ యూజువల్గా మన ధ్యాన మహాయాగాలకు ఇస్తుంటాము. అలాగే మనం అన్నప్రసాదానికి అనాలి, సో అన్నప్రసాదానికి కానీ ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకెవరైనా డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా పిరమిడ్ కట్టుకోలేని వాళ్ళకుంటే వాళ్ళకి నేను అలా చేసుకుంటూ రావడం జరుగుతుంది సార్. అలాగే కంటిన్యూ చేస్తాను. అలాగే పత్రి సార్ జన్మస్థల్ ట్రస్ట్, ఓకే, నాకు అనిపించింది అరే ఇది మనము సార్ పుట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయన జర్నీ. మరి ఈ హౌస్ మనము దీనికి కావాల్సిన యాక్టివిటీస్కి అందులో మా కుటుంబం తరఫు నుండి ఒక మంచి రోల్ ప్లే చేయడం జరిగింది సార్. సో అందులో దాంట్లో ఎన్నో యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మీకు పత్రిక విజన్ ఏమర్థమైంది? ఇప్పుడు చేస్తున్నది మీ కార్యక్రమం మెంటల్గా డిస్టర్బెన్స్ అయిపోయింది, బాగా క్లియర్ అయిపోయింది, ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి, బుక్స్ అవుతున్నారు, అవగాహన పెరిగింది, సాధనలో శక్తి వస్తుంది, స్వాధ్యాయంలో మంచి జ్ఞానం వచ్చింది, పత్రిక గారి సాంగత్యంలో కాబట్టి మిమ్మల్ని మీరు ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో అర్థం అవుతుంది. పత్రిక గారి విజన్ మీకు ఎట్లా అర్థం చేసుకున్నారు ఫైనల్గా వచ్చేసరికి? సార్ విజన్ అనేది దీన్ని మనము 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు సార్. మనం ప్రాపంచికంగా ఆలోచిస్తే ఒక విధంగా, ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఇంకొక విధంగా. అంటే సార్ ఎస్ సార్. సో సార్ అనేది మనకు క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. మనము ఆయన ఉంటున్నప్పుడు ఆ జర్నీ చేస్తున్నప్పుడు మనకు దాని విలువ తెలియలేదు కానీ, బట్ ఆ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు అని ఎప్పుడు చెప్తుంటారు ఆ 3 పదాలని. మనము వాటిని ఉచ్చరిస్తుంటాం, మన వరకు మనం ఇంప్లిమెంట్ చేస్తాం, మనం వెళ్ళిపోతుంటాం, కొంతవరకు చేస్తుంటాం, కొంతవరకు ఒక 1%, 5%, 10%. కానీ ఎప్పుడైతే ఈ సార్ ముఖ్యంగా సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు కానీ, ఓకే, సో లైక్ ఆ తర్వాత కొంచెం అంటే మొత్తం ఒకసారి సింహాలోకనం అని చెప్పేసి పత్రి సార్ మన స్పీచెస్ కరోనా టైంలో చెప్పారు. అట్లా ఒకసారి సింహాలోకనం చేసుకున్నాం. ఓకే, ఆయన ఎంత పెద్ద ఒక బ్లూ ప్రింట్ వేసుకొని వచ్చాడు, దాన్ని ఆయన ఎన్నో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాడు. ఎన్నో పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ కానీ, ధ్యాన జగత్, శాకాహార జగత్ ఇవన్నీ జరిగాయి, పిరమిడ్ జగత్ జరిగాయి.
బట్ దీంట్లో ఒక పిరమిడ్ మాస్టర్గా చెప్తుంటారు కదా, సో అందులో మళ్ళీ మనం ఒక సైనికుడిగా మనం ఏదైతే చేయడానికి కోసం నా వంతు బాధ్యత నాకు ఒకటి ఉంది. ఓకే. ఎలా అయితే తల్లిదండ్రులకు ఒక వారసులుగా మనం ఎలా ఉంటాం, పిల్లలు ఎలా ఉంటామో, ఓకే. సో పత్రిజీ గారిని వారసునిగా నేను ఫీల్ అవుతాను నేను. ఓకే. సో అట్లా ఫీల్ అయ్యాను, నేను ఆ బాధ్యత తీసుకున్నాను. ఓకే, రైట్. ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఏదైనా మన పిరమిడ్ జగత్కి, శాకాహార జగత్, ధ్యాన జగత్కి ఏదైనా కొంచెం కాంట్రిబ్యూట్ చేయకపోతే ఆ గిల్టీ ఫీలింగ్ నాలో ఉండి మళ్ళీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నన్ను నేను అట్లా మూవ్ అవుతున్నాను సార్. ఓకే. సో అట్లా ఈ పిరమిడ్ జగత్కి, ధ్యాన జగత్, శాకాహార జగత్ ఓన్లీ ప్రచారమే కాదు, దాని ఇంపార్టెన్స్ ఏందో కూడా వాళ్ళకి తెలియజేయాలి. ఊరికే జస్ట్ చెప్పడం అనే కదా సార్. అంటే ఓన్లీ ఒక వ్యక్తిగతంగానే కాదు, అది ఒక భూమాత పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎంత అవసరము అనేది, అంటే ఒక గ్లోబల్గా దాన్ని చెప్పడం జరుగుతుంది సార్. అట్లాగే చాలా మంది స్టూడెంట్స్ కూడా తీసుకోవడం జరిగింది. నాకు చాలా ఆనందం ఏంటంటే సార్, చాలా మంది స్టూడెంట్స్ కూడా వెజిటేరియన్ అవ్వడము, ధ్యానం చేయడము, వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవడం, వాళ్ళు కూడా చెప్పడం కూడా నేను వాళ్ళంతటా వాళ్ళు చెప్తున్నప్పుడు నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు సార్ ఫిజిక్గా ఉన్నంత వరకు ఒక పద్ధతిగా ఉంది కదా, ఇప్పుడు సార్ శరీర విరమణ చేసి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మీ ఫీల్ ఏంటి? ఇప్పుడు సార్ విధానం చెప్పి ఎందుకు అడిగానంటే, ధ్యాన జగత్, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్ ఆయనకి మనం పోయి ప్రపంచం అంతా తిరగాలంటే సాధ్యపడే పని కాదు. అందువలన దానికి ఒక మీడియా కావాలి. అవును సార్. దానికోసమే పత్రిక పిఎంసీ మనకు అప్పు చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు. అటువంటిప్పుడు మన పిఎంసీని బలపరిస్తే బట్ ఆయన భావాలను మనం బలపరిచేటట్టే. పిఎంసీ సార్ మన ధ్యాన జగత్ మాసపత్రిక అని, తన మానసపుత్రిక అని చెప్పుకున్నాం. అదొకటే కాదు, ఆయనకి ఎన్నో ఉన్నాయి. అట్లాగే ఈ పిఎంసీ అని కూడా నేను ఫీల్ అవుతాను. ఓకే. సో ఈ పిఎంసీ మరి ఒక అన్నదమ్ములకు మనం ఎట్లయితే హెల్ప్ చేసుకుంటామో అట్లాగే ఆ పిఎంసీ తరఫున మా కుటుంబం తరఫున ఎంతో లైక్ కాంట్రిబ్యూషన్ ఉంది సార్. ఒక 4.5 to 5 lakhs మేము షేర్స్ అప్పుడు దాంట్లో పార్టిసిపేట్ అవ్వడం జరిగింది. మా పేరెంట్స్ కానీ, మా సిస్టర్స్ కానీ. అట్లాగే మీరు బ్రాండ్ అంబాసిడర్స్ అని కండక్ట్ చేస్తుంటారు, దాంట్లో రీసెంట్లీ మా పేరెంట్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. అట్లాగే పార్టిసిపేట్ అవ్వడం కూడా జరిగింది పుట్టపర్తిలో. ఇది కాకుండా ఎన్నో గుప్తదానాలు, ఇవి సందర్భం వచ్చింది కూడా చెప్తాను సార్. గుప్తదానాలు మా తల్లిదండ్రులు ఎన్నో చేసేవారు ఈ పిరమిడ్కి. సో లైక్ నాన్నగారు ప్రొఫెషన్లో వచ్చిన డబ్బులు కానీ, అమ్మ తన రిటైర్మెంట్ అయిన తర్వాత వచ్చిన డబ్బుల్ని కానీ, మా చిన్న చెల్లెలు తను సంపాదించి తన జాబ్ ద్వారా వచ్చిన డబ్బులతో కానీ, మా పెద్ద సిస్టర్ తను ఫిజియోథెరపీలో వచ్చిన డబ్బులు ద్వారా చెప్తారు కదా, ఏ వ్యక్తి అయినా సరే సహాయం అనేటువంటిది ధన్ ఎవరికి ఎట్లా అయితే అట్లా అవుతుంది. ఇది వ్యక్తిగతం అంతే. ఎందుకంటే ఒకరితో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎంతవరకు వెసులుబాటు ఉంటే అంతవరకు మనం చేసుకోవాలి. తన్మన్ధన్లో మేము ఎప్పుడు ఉంటూనే ఉంటాం. ఎందుకంటే అది మన ఆత్మలోని భాగం. అది చాలా సంతోషం నాన్న. ఇంత అవగాహన అయింది, ఇంత రియలైజ్ అయ్యారు, ధ్యానంలోని గొప్పతనం తెలిసింది, ఆహారంలోనూ గొప్పతనం అంటే శాకాహారంలోని గొప్పతనం తెలిసింది, సజ్జన సాంగత్యంలో ఉన్న గొప్పతనం అర్థమైంది, సహనం పెరిగింది, ఎన్ని పెరిగినాయి కదా. ఫైనల్గా మీ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పిఎంసీ ప్రేక్షకులు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు? పిఎంసీ ప్రేక్షకులకి నమస్కారం అండి. సార్ మనకి చాలా సింపుల్గా చెప్పారు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. దీంట్లో మనము ఆ ధ్యాన జగత్ అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో సొంతగా ధ్యానం ఎంతసేపు చేస్తున్నాము, అలాగే 10 మందికి మనం ఎంతమందికి మనం సేవాయోగం అని కూడా చెప్పారు పత్రి సార్. అట్లా సేవాయోగం అంటే ఆ ధ్యాన ప్రచారమే ఉండొచ్చు. ఇందాక జక్క రాఘరావు సార్ చెప్పినట్టుగా తన్మన్ధన్ అని చెప్పేసి అవి కూడా చేయొచ్చు. సో ఇట్లా మనం ఎంతవరకు మనం చేస్తున్నామని మనం సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఇది నేను పిరమిడ్ మాస్టర్స్ చెప్తున్నాను. అట్లాగే శాకాహార జగత్ అది మనం ఇంప్లిమెంట్ చేసినాం కాబట్టి మనము ఈ ధ్యాన జగత్లోకి వచ్చాం. ఇకపోతే పిరమిడ్ జగత్ ఇది ఇంకో పెద్ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లో చాలామంది పిరమిడ్ మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ కూడా రకరకాల లైక్ ఒక ప్లాన్స్తో వచ్చి ఈ పిరమిడ్స్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో వాటిని మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటూ మనం కూడా ఈ పిరమిడ్ జగత్ అనేది ఓన్లీ మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసమైనా కాదు. మనం ఇప్పుడు పిరమిడ్ మాస్టర్స్ చెప్తున్నాను కాబట్టి, పిరమిడ్ మాస్టర్ అంటే వాడు ఒక గ్లోబలైజ్డ్, ఇంకా వాడు గురించి ఆలోచించాడు. మొత్తం ఈ భూమాత గురించి కూడా కాదు, గ్యాలక్టిక్ ఫెడరేషన్, ఇంటర్ గ్యాలక్టిక్ ఫెడరేషన్. అందుకే సార్ అంటారు మీరు కూడా నాలాగే అయిపోయారని చెప్పేసి అంటారు. అది ఆటోమేటిక్గా మనకు ఆయనతో నా సాంగత్యంలో ఉన్నందువల్ల మనకు అది బహుశా అది అబ్బిందేమో. సో ఆ పిరమిడ్స్కి మనం సపోర్ట్ చేస్తూ ఉండాలి, విరివిగా సపోర్ట్ చేయాలి. అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో కూడా రకరకాల పీపుల్ ఉంటారు, ప్రతి సంస్థలో ఉంటారు. సో మనం దాన్ని చెక్ చేసుకుంటూ ఎవరెవరు ఎంత బాగా చేస్తున్నారు సర్వీసెస్ చూసుకుంటూ ప్రతి రూపాయిని మనము చాలా ఆచితూచి ఖర్చు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే మన పిఎంసీ అనేది ఈ సెటిలైట్ ఛానల్ అనేది ఇంకా ముందుకు వెళ్ళాలి. దీనికి మనం అందరం మన తోచిన సహాయం
మనం ఖచ్చితంగా మనం చేస్తూనే ఉండాలి. పిఎంసి అనేది మన పిరమిడ్ మాస్టర్ ఈ భూమి మీద ఉన్నంత వరకు అది పిఎంసి అనేది ఉంటూనే ఉంటుంది. అది ఒక సెటిలైట్ ఛానల్గా ఓన్లీ ఒక తెలుగే కాదు, ఎన్నో లాంగ్వేజెస్లో ఉంది. ఇంకా అవి కూడా మిగతా లాంగ్వేజెస్ కూడా సెటిలైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. అవి కూడా మంచి బ్రహ్మరథం పట్టాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో వెరీ హ్యాపీ నాన్న, వెరీ హ్యాపీ. పర్టికులర్గా యూత్, ఎందుకంటే మీ అనుభవాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో యూత్కి చాలా అవసరం. ఎందుకంటే పిల్లలు చదువుకునే పరిస్థితి నుంచి అటు ఉద్యోగాలు చేసిన వ్యాపార వ్యవహారాల్లో ఉన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్లో ఎంతో డిప్రెషన్కి వెళ్ళటం జరుగుతుంది మనకి. అంటే అటువంటి వాళ్ళందరికీ కూడా మీ క్లాసు చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్ మాస్టర్స్, ఎప్పటివరకు బాబు యొక్క అనుభవాలన్నీ కూడా మీరు వీక్షించారు. ఏ పరిస్థితుల్లో ఉంటే మనం ఎట్లా ఉంటాం, ఆహారం మార్చి శాకాహారం రావటం వల్ల హెల్త్ ఇంప్రూవ్మెంట్ కానీ ఆరోగ్య విషయాలు మనం ఎట్లా ఉన్నామో తెలుస్తుంది. అట్లాగే ధ్యానం రెగ్యులర్గా చేయడం ద్వారా శక్తివంతంగా ఎలా ఉంటాం, బుక్స్ చక్కగా చదవటం ద్వారా గురు సాంగత్యంలో ఉన్నప్పుడు జ్ఞానవంతమైనటువంటి ఎదుగుదల ఎట్లా ఉంటుంది అన్నది ఒకటి. అలాగే మనకి వచ్చేటువంటి సంపాదనలో దాన్ని ఏదో ఒక దాన కార్యక్రమం చేస్తే దానమే ధర్మమే పుణ్యమని మనకి ఎప్పటి నుంచో వింటున్నాం. అలాంటి పుణ్య కార్యక్రమాలు మనం వెళ్ళినప్పుడు భౌతిక జీవనంలో మనం ఏ విధంగా ఎదగాలి, భోగభాగ్యాలు ఎలా ఉంటాయి, వచ్చిన దానిలో మళ్ళీ తిరిగి రీఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేస్తే, ఇట్లా అనేక విషయాలు మనం ఇప్పటివరకు విన్నాం. కాబట్టి ఈ విన్నది మన జీవితంలో మనం ఎదగటానికి ఎట్లా ఉపయోగపడతాయి అనేది ఎప్పటికప్పుడు మనం సెల్ఫ్ చెకప్ చేసుకుంటూ, మరి ఇంత విన్నాం కాబట్టి మనం కూడా చక్కగా ఆహార విషయంలో చక్కగా శాఖాహారిగా మారి పిఎంసీ రెగ్యులర్గా చూస్తూ అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని సమీకరించుకుని జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని చెప్పని ఆశిస్తూ, ఇంత అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చిన బాబుకు మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీక్షించినటువంటి ప్రేక్షకులు కూడా మరొక నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రైట్ నాన్న. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే.